హలో గైస్, ఈరోజు మనం ఒక వీడియో చేపడుతుంది. ఏంటంటే ఇండియన్ బైక్ 3Dలో ఏ నెంబర్ టైప్ చేస్తే ఏది వస్తుందని చెప్పబోతుంది అనమాట. లాస్ట్ వీడియో చేశాను కదా, అదే సీక్రెట్ కోడ్స్. దానికి ఒక్క లైక్ కూడా రాలేదు. ఒక 2 లైక్లు వచ్చినాయి అంతే, 2 లైక్స్. కొద్దిగా లైక్ చేయండి. వీడియోస్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ కూడా చేయండి. కొద్దిగా చూస్తున్నారు, ఒకవేళ గేమ్ ఉంటే అది ట్రై చేస్తున్నారు, గేమ్ లేకపోతే ఇన్స్టాల్ చేసి ట్రై చేస్తున్నారు. ఇంత కష్టపడి చేసినందుకు కొద్దిగా ఇది లైక్ చేయండి. అంత కష్టపడి చేస్తున్నాను. దూరం నుంచి అన్న ఎడిట్ చేసి కట్ చేసి ఇలాగా బైక్ ఇలాగా కార్లో ఇలా వెళ్తుంటే రియల్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇలా వద్దులేండి, నార్మల్గానే వెళ్దాం. నార్మల్గానే బెస్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అన్నీ మీకు టెస్ట్ చేయబోతున్నాను అనమాట. ఇంకోండి, ఎయిర్పోర్ట్కి మనం అయితే వచ్చాము. ఇప్పుడు మనం ఒక ఖాళీ ప్లేస్ చూసుకున్నాం. ఖాళీ ప్లేస్ ఎక్కడ? ఇదంతా ఖాళీ ప్లేస్లో అండి. కొద్ది లోపలికి వెళ్దాం. ఇక్కడ ఓకే ఓకే వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. దగ్గరే లేండి, కానీ మనం చుట్టూ తిరిగి వెళ్ళాం కదా, అందుకని కొద్ది టైం పడింది. లేకపోతేనా 10 సెకండ్లో ఇలా అలా వచ్చేచ్చు, అదే వెళ్ళిపోవచ్చు. చూపించిపోతుంది అనమాట. ఫస్ట్ కాల్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సైకిల్ కావాలి, దీంట్లో సైకిల్ కావాలనుకోండి. 1 నొక్కితే సరే యాడ్ వచ్చిందనమాట. ఇప్పుడైతే 1 కాదు, సారీ, ట్రిపుల్ కాదు, ఇది 4 1s పట్టాలి. 4 1 కొట్టి కాల్ చేస్తే సరే సైకిల్ వచ్చింది. ఈ సైకిల్ కూడా ఏం లేదు, ఇలా ఎక్కేసి మామూలుగా మనం ఎలా డ్రైవ్ చేసేస్తాం అలా డ్రైవ్ చేసేయడమే. ఇంకోండి, ఇంకా ఇప్పుడు ఈ సైకిల్తో అక్కడ దూరం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చాలు. సైకిల్ GTA 5లో షిన్చాన్ సైకిల్ ఉంటుంది కదండి, అలా ఉంది సేమ్. తర్వాత ఇంకో నెంబర్ 2000, సారీ 2 1 2 2 ఒక 2 3 zeros అంటే 2000 కొట్టి కాల్ చేస్తే ఈ కార్ అయితే వస్తుందన్నమాట. చాలా క్రేజీ కదా, ఈ కార్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నాకు డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఏంటంటే డిఫరెంట్గా మీరు ఎప్పుడు చూడని కార్ అయితే అసలు డైల్ చేసి ఉండదు. అది ఇప్పుడైతే మంచిగా ఉంది. చూపించబడినాం 3 టైమ్స్ 3 కొట్టాలి. కొడితే వావ్ భలే వచ్చింది కదా కారు. ఇది కూడా GTA 5లో ఉంటుంది చూడండి ఆ కారు. బ్లాక్ కలర్ కార్ ఉంటుంది. మనం కార్ దగ్గరికి వెళ్ళి కలర్ ఇలా మార్చుకోవచ్చు, తెలుసు కదా. ఇప్పుడు GTA 5 ఉంటుంది కదండి, ఆ కార్లో సేమ్ అలాగే ఉన్నది. అంటే అలాగే అంటే అలా కాదు, ఇంకొద్ది అది జీప్లో అండి. ఇది కొద్దిగా ఇది వేరే మోడల్. అలాంటిది కాదు, అలాంటి టైప్ చూడడానికి అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 800, అదే 800 కొడితే హెలికాప్టర్ అయితే వచ్చేస్తుంది. వావ్ కదా. ఇప్పుడు మనం హెలికాప్టర్ ఎక్కి డ్రైవ్ చేస్తున్నాం. ఎక్కడం కాదు, ఎక్కి డ్రైవ్ చేసి చూపిస్తాను అనమాట ఎలా వర్క్ అవుతుందని. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, పైకి వెళ్ళాలనుకోండి ఇది నొక్కుతూ ఇది ఇలా కిందకంటే పైకి వెళ్తుంది, ఇలా పైకి. అది ఇప్పుడు కింద దిగాలనుకోండి ఇది నొక్కితే పక్క వెళ్తుంది, ఇది నొక్కితే ఇటు వెళ్తుంది. యాజ్ ఇట్ ఈస్ తెలిసిందే.
నొక్కితే సైడ్కి వెళ్తుంది, ఇలా కిందకు వంగుతుంది. కిందకి వెళ్ళదేం కాదు, పైకి ఎక్కితే అలా కింద దిగుతాం. చూసారు కదా, పైకి ఎక్కితే కింద దిగుతున్నాం. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ దగ్గర స్టాప్ చేద్దాం. వదిలేండి, బిల్డింగ్కి ఎప్పుడు షార్ట్ చేస్తే మళ్ళీ ఇది అవుతుంది, మళ్ళీ రావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడే డ్రాప్ చేసేద్దాం. కొద్ది దూరంకి వెళ్ళాలి. ఇక్కడ ఇది ఆపేయాలి. ఆపేయాలంటే ఇది ఉన్నది కదా, ఇది నొక్కితే అయిపోద్ది అనమాట. అయిపోద్దంటే అలా కింద దిగుతుంది. దిగాలనుకోండి, ఇలా తీస్తే దిగిపోయాం. ఇది అనమాట హెలికాప్టర్. ఇలా డ్రైవ్ చేయాలి. తెలిసింది కదా ఇప్పుడు ఎలా డ్రైవ్ చేసిందో, మీరు కూడా డ్రైవ్ చేసేయండి. ఇప్పుడు ఇంకోటి 700 కార్డ్ 00 నొక్కితే ఈ కార్ అయితే వస్తుంది. అదే రోడ్ మీద అలా వెళ్తాయి కదా, అదే ఇది. రోడ్ మీద ఈ నెంబరు డైల్ చేయగల, రోడ్ మీదకి వెళ్తే ఈ కార్ వచ్చేది, అది లాగేసి వెళ్ళిపోవడమే మనం, అంతే. ఇదే ఈజీ టెక్నిక్. ఇదే నార్మల్ కార్లోనే డ్రైవ్ చేయొచ్చు. అమేజింగ్. ఇది కార్ అయితే చూడగానే షాక్ అయిపోతారు మీరు. చూసారు కదా పర్పుల్ కలర్లో ఎలా ఉందో, అదిరిపోయింది కదా, సూపర్ డూపర్గా ఉన్నది. దీన్ని ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం, ఎలా ఉంటుందా అని చూద్దాం. నార్మల్ కార్లే, బట్ ఇందులోకి వెళ్ళి డ్రైవ్ చేస్తా. బా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. చాలామంది ఏంటంటే ఈ డైల్ చేస్తుంటే ఇది కారు నెంబరు ఇది వస్తుంది, యాడ్ వస్తుంది. యాడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈజీ మెథడే. నెట్ ఆఫ్ చేసేది. ఒకవేళ నెట్ ఆఫ్ చేసేది, మీ దగ్గర కనుక వైఫై ఉంటే వైఫై కూడా ఆఫ్ చేసేయాలి. నెట్ వైఫై ఆఫ్ చేసేయాలి. అప్పుడు నెట్ వైఫై ఆఫ్ చేసేస్తే అప్పుడు యాడ్స్ రాకుండా ఉంటుంది. చూసారు కానీ వస్తున్నప్పుడు యాడ్స్ వచ్చినాయి. ఫస్ట్లో యాడ్ వచ్చింది, నేను కట్ చేశాను. ఏంటంటే ఫస్ట్లో యాడ్ వచ్చింది కదా, అప్పుడు నేను నెట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, అందుకే అలా వచ్చింది. ఇప్పుడు వెళ్ళే ఈ కార్ని నైట్ టైం నడిపితే ఎలా ఉంటుంది? నైట్ టైం అనుకుంటారు మీ ఇండియన్ బైక్ 3Dలో నైట్ టైం ఎక్కడ ఉంటుంది అని ఉంటుంది బ్రో, చూపిస్తాను రండి. ఏం లేదు, 99 నొక్కి కాల్ చేస్తే నైట్ అయిపోయింది. ఈ నైట్ టైంలో ఈ కార్ని మెరిసేలా చేయాలంటే చెప్పాను కదా, మెరిసేలా చేయాలంటే ఏం లేదు, ఈ కార్కి కలర్ వేయాలి. ఈ కార్కి కలర్ వచ్చింది చూసారా, ఏ కలర్? RCB వేయాలి. ఈ నైట్లో RCB వేస్తే అబ్బా ఏమన్నా మెరుస్తుందా. ఇప్పుడు మనం డ్రైవ్ చేద్దాం. ఇంకో డౌట్ రావచ్చు మీకు, మరి నైట్ అయిపోయింది కదా, పొద్దున్నే ఎలాగా? పొద్దున్నే ఏ నెంబర్ అనుకుంటారు? పొద్దున్న కూడా ఏం లేదు, సేమ్ నెంబర్. పొద్దున్న కూడా సేమ్ నెంబరే. ఇది అన్నమాట ఈరోజు వీడియో. చూసారు కదా ఎలా ఉంటుందో. మన పాటింటికి వెళ్దాం. మన పాటింటికి వెళ్తే, పాటిల్లు అంటే ఇది కొత్త ఇల్లు. పాత ఇల్లు ఇక్కడ ఉంటుంది, మార్చేసారు అనమాట. ఏం లేదు, ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇటు తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ చాలాసార్లు వెళ్ళాం కదా మనం, అందుకని అలా గుర్తుంటుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే దగ్గరే. కానీ ఈ పాత ఇల్లు కన్నా కొత్త ఇల్లే ఎయిర్పోర్ట్కి బీచ్కి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. ఇదైతే చాలా దూరం. ఇదిగోండి, ఇదే మన పాత ఇల్లు. మీరు ఎప్పుడైనా గమనించారా? బ్యాక్ సైడ్ గమనించకపోతే నేను చెప్తాను చూడండి. బ్యాక్ సైడ్ చూస్తే మీరు చూసే చూడలేదు తెలీదు. చూసారా, ఈ గరాజ్ అయితే ఉన్నది బ్యాక్ సైడ్లో, అండ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది. నేను ఈ పాత ఇల్లు ఉండేటప్పుడు పైనుంచి మేడపై నుంచి రోడ్డు పై నుంచి బైకులు వెళ్తాయి కదా, అలాగా వెళ్ళే బైకులు వెళ్ళే మనుషుల్ని షూట్ చేసేస్తానమాట.
ఇది జాగ్రత్తగా పెట్టాలి, సేఫ్. నాకు సరిగ్గా పెట్టడం రాదులేండి, సేపు పెడదాం, ట్రై చేద్దాం. రావట్లేదు, ఈ బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి మనం. ట్రై చేద్దాం, ట్రై చేయడమే మన పని. ట్రై చేస్తే ఏదన్నా వస్తుంది. 100 సార్లు చేసినా ఇప్పుడు వస్తుంది చూడండి. చూసారు కదా వచ్చింది. దాన్ని ట్రై చేస్తే ఏదన్నా వస్తుంది, రాకుండా అంటే ఏటి ఉండదు. చూద్దాం. ఓకే, కార్ ఇదిగోండి, ఇదే సూపర్ డూపర్గా ఉంది కదా. ఇది ఇవాళ వీడియో అనమాట. కొద్దిగా లైక్ చేయండి. దీనికి కనుక 100 లైక్స్ వస్తే దీని పార్ట్ 2 అయితే తీస్తా. పార్ట్ 2 100 లైక్స్ వస్తాయి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, చెప్పాను కదా ఫస్ట్లో. అందుకే దీనికి 100K కాదు, 100 లైక్సే. 100 లైక్స్ వస్తే నేను పార్ట్ 2 తీస్తాను. తక్కువే అడుగుతున్నాను నేను, తక్కువనే ఇవ్వండి. ఇప్పుడు వచ్చిన ఛానల్లో ఒక్క వీడియోకి కూడా 100K అన్నట్టు 100 లైక్స్ లేవు. అందుకని 100 అడుగుతున్నా. 100 చాలు, 100 ఇవ్వండి, 100 లైక్స్ కొట్టండి చాలు. మార్నింగ్ ఏం లేదు చెప్తాను చూడండి. మళ్ళీ 99 కొట్టు. రాత్రి అవ్వాలంటే 99, మార్నింగ్ అవ్వాలంటే కూడా 99. మార్నింగ్లో మళ్ళీ ఇది బాగోదు. ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా వీడియో చేసినప్పుడు అప్పుడు కలుద్దాం. అలాగే మర్చిపోకండి 100 లైక్స్ అయితే కొట్టండి. ఈ వీడియోకి పార్ట్ 2 అయితే తెస్తా. పార్ట్ 2లో ఏంటంటే మనం ట్రై చేసాం కదా, ఈసారి పార్ట్ 2లో మనం ట్రై చేసి అలాగే ట్రై చెయ్యి జస్ట్ చూస్తాం. ఏదైనా డిఫరెంట్గా కనిపిస్తే అప్పుడు ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు హెలికాప్టర్ ఉన్నదా, అది ఎలా ట్రైల్ చెప్పు, అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు డ్రైవ్ చేద్దాం. పార్ట్ 2లో క్రేజీగా ఉంటుంది. 100 లైక్స్ ఇస్తే పార్ట్ 2 తీసేస్తా. ఇది ఇలాంటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్ బాయ్.